ఇక ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీలైనంత త్వరగా ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి క్రికెట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ లాంటి అరాచక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కూటమికే సపోర్టుగా ఉంటారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకి బాధ్యతాయుతంగా మనం ఉండాలి, జవాబుదారీతరంగా ఉండాలి. ప్రతి వారం మనం ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ఆ అర్జీలని పరిష్కారం చేయడానికి వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళడం. దాంతోపాటు ప్రతి వారం నిత్యం కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే ఇవాళ ప్రజలతో ఉన్నటువంటి డైరెక్ట్గా వాళ్ళకు అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అవి ప్రభుత్వం అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేయడానికి ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ఒక రోజంతా కూడా మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. 350 విజ్ఞాపన పత్రాలు మాకు అందించడం జరిగింది. దాంట్లో 287 పరిష్కారం చేశాం. కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని చేయలేని కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకుని బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి, ఒక 11 ఉన్నాయి. అవి మటుకి మేము ఇప్పుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 14 నుంచి 19 వరకు నిరంతరం ప్రజలతో మేము ఉన్నాం. కానీ 19 నుంచి 24 మధ్యన ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం ప్రజల గురించి పట్టించుకోవాలి. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అధికారులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అసలు నిరంతరం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు తప్ప ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలి, లేదా కేసులు కట్టించడం జరిగింది. మరి వాళ్ళు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తీసుకుని, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంత అస్తవ్యస్తం చేశారు. అనర్హులకి రేషన్ కార్డు, పెన్షన్లు ఇచ్చారు, అర్హులందరినీ పక్కన పెట్టారు, హౌసింగ్ అంతా కూడా నిర్వీర్యం చేశారు. హౌసింగ్ అనేది కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు. అట్లాగే మరి అనేక రెవెన్యూ సమస్యలు అయితే దౌర్జన్యంగా స్థలాలు లాక్కున్నారు. ఇవాళ చాలా వచ్చినాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి పేపర్స్ ఉన్నా కూడా దొంగ పేపర్లు సృష్టించి చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వినపోతే వాళ్ళు 22A పెట్టడం, అబోన్ 22A పెట్టి ప్రభుత్వం నుంచి లాక్కుని మళ్ళీ వాటిని వీళ్ళు స్వాధీనం చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. అందుకనే ఈ పీజీఆర్ఎస్ని కండక్ట్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాం. బందరపోటునే లేకుండా చేయడానికి, బందరపోటుని తీసుకెళ్లి గోగులేర కట్టడానికి ప్రయత్నం చేస్తే ఉద్యమించి తిరిగి మళ్ళీ మచిలీపట్నం సాధించుకున్నాం. ఇది మా ప్రజల కళ. బందరపోటు నిర్మాణం ప్రజలకి, ఈ రాష్ట్రానికి అంకితం చేయబోతాం. బందర ప్రజల చిరకాల వాంఛని కత్తిపూడి టు ఒంగోలు రోడ్డుది 4 లైన్ చేయడానికి ప్రణాళిక చేస్తాం. దాంట్లో 216 శ్రీశైలం అడుగుతున్నాం. అది కానీ వస్తే కోస్టల్ కారిడార్ వస్తుంది. అదే కాకుండా ఇవాళ ఇన్లాండ్ వాటర్వేస్లో ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలోనే మచిలీపట్నం నుంచి కృష్ణానది కనెక్టివిటీ చేయడానికి ఫస్ట్ ఫేజ్ చేయడానికి ప్రపోజల్స్